మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తోట శ్రీకాంత్ కుమార్ రచన అండ్ దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాతగా ఆగస్టు 1న విడుదలవుతున్న చిత్రం థ్యాంక్ యూ డియర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా హెబ్బా పటేల్, తంత్ర మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖా నిరోషా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. విడుదల సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రంలో ముఖ్యంగా ఏంటంటే సార్, కథ అంటారు. కథ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపార్టెంట్. ఇదంతా ఒక కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో జరుగుతూ ఉంది. ఒక ఎమోషనల్ జర్నీతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఒక మంచి మెసేజ్ ఉన్న పాయింట్ని రెండు సినిమాలు, పెద్ద సినిమాల మధ్య వస్తుంది. మా ఈ చిన్న సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా, విజయ్ సేతుపతి గారి సినిమా వస్తుంది. ఆ రెండు చిత్రాలకు విజయం కావాలని కోరుకుంటాను. అదేవిధంగా మా సినిమా కూడా విజయం కావాలని కోరుకుంటూ, ఈ చిత్రము ఒక నా మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారు కథ వినకుండానే చేశారండి. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమా సెన్సార్కి ముందే ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చాయండి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు, మన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ సార్ది స్టూడియోస్ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో కూడా స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అదేవిధంగా గోవా 15th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్గా అవార్డు నాకు వచ్చింది, హెబ్బా పటేల్కి వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా రేఖా వచ్చింది, అండ్ నాగమహేష్ గారు కూడా వచ్చిందండి. ఒక విడుదలకు ముందే ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చిన చిన్న సినిమాకి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి. ఆగస్ట్ 1కి సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. హీరో ధనుష్ గారు, రేఖా గారు, హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలకు కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పాజిటివ్ తాకుతూనే ముందుకెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ చూడండి, చూసి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలి. కొద్దిగా సపోర్ట్ చేయండి మంచిగా. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్, ఆయన మంచి, అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్, అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్. సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో ఆగస్ట్ 1కి నా థ్యాంక్ యూ డియర్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మా కోసం ఎంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి. ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి, నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. నాకు బ్యాక్ బోన్ కూడా ఇచ్చిన ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా ఆగస్ట్ 1కి రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదరాభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.